మనిషిని పోలిన మనిషి గురించి మనం ఎప్పుడైనా వినే ఉంటాం, చూసే ఉంటాం కూడా. కానీ మనిషిని పోలిన మనిషి విధంగానే ఒక జంతువును పోలిన శునకం కూడా ఉంది. అదే ఇప్పుడు విశాఖలో హల్చల్ చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి ఈ డాగ్ ఇంగ్లీష్ మ్యాస్టిఫ్ అని అంటారు దీన్ని. వరల్డ్లో ది హెవియెస్ట్ డాగ్ ఇది దాదాపుగా 70 నుంచి 77 సెంటీమీటర్ల హైట్ కూడా ఎదుగుతుంది. అలాగే 80 నుంచి 85 కేజీల వరకు కూడా బరువు ఉంటుంది. ఇది ఇప్పుడు విశాఖలో ఒకే ఒక డాగ్ ఉంది. ఈ డాగ్ను ఇప్పుడు విశాఖ నగరంలోని విపరీతంగా మొత్తం డాగ్ ప్రియులు అంతా కూడా చూసి దీన్ని ఎంతోగానే అట్రాక్ట్ అవుతున్నారు. ఇది ఎక్కడికి వెళ్ళినా సరే, బయటికి వెళ్తే చాలు దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున గుంపులు కూడా మూగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని తీసుకొని దీని తాలూకా ఓనర్ ఎక్కడికైనా బయటికి వెళ్తే మాత్రం ముందు దీనికోసం ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి, అలాగే దీంతోపాటు దగ్గరుండి ఒక ఫొటోస్ తీసుకోవడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తూనే ఉంటున్నారు. ఒక విధంగా వైజాగ్లో ఇప్పుడు ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఈ డాగ్ చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి అలాగా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే తరలి రావడం, అదేవిధంగా దీంతోపాటు సెల్ఫీలు తీసుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఈ డాగ్కి అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అయితే ఇది అగ్రెసివ్గా మాత్రం ఉండదు, చాలా ఫ్రెండ్లీ డాగ్ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ డాగ్ని ఇక్కడ ఎవరైతే ఓన్ చేసుకున్నారో ఇప్పుడు అతను మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీ పేరేంటి? నమస్తే సార్, నా పేరు ఇషాక్ సింకా సార్. నా పేరు. అసలు ఈ డాగ్ని ఇలాగా సింహం ఆకారంలో తయారు చేయాలి మీకు ఎందుకు అనిపించింది? సార్ బేసిక్గా నాకు డాగ్స్ అని చాలా ఇష్టం అండి. నాకు చిన్నప్పటి నుండి డాగ్స్ మీద ఉన్న ప్రేమ అండి అది. సో నాకు కొంచెం దీని గురించే నాకు ఇలా ఫ్యాంటసీ అన్నమాట, ఒక జీప్ ఉండాలి, ఒక డాగ్ ఉండాలి అని చెప్పి నాకు ఫ్యాంటసీ. సో దాని గురించి అని వెతికాను చాలా పెద్ద పెద్ద డాగ్స్ అని. కానీ మోస్ట్లీ హెయిర్ ఉండకుండా, సో నీట్గా ఉండి మనకి మెయింటెనెన్స్ తక్కువ ఉండాలని చెప్పేసి నేను ఇంగ్లీష్ మ్యాస్టిఫ్ని చూస్ చేసుకున్నాను. సో కొంచెం ఈ జీప్కి దీనికి చాలా బాగుంటుంది నా కోరిక, నాకు ఒక ఫ్యాంటసీ. సో దీనికి మనం తీసుకున్నాను. దీనికి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండి? ఇది 2 years అండి. యాక్చువల్లీ ఇంకా హెవీ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఎండాకాలం వల్ల కొంచెం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? ఇది నేను మనం పంజాబ్ నుండి దీన్ని ఇంపోర్ట్ చేశానండి. యాక్చువల్లీ ఇది యూరోపియన్ డాగ్ అండి, ఆస్ట్రేలియన్ బ్రీడ్ డాగ్ ఇది. సో మనం పంజాబ్ వాళ్ళు మీడియేటర్స్ చేసుకొని వైజాగ్లో హేమంత్ అని, జీను అని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దీన్ని మీడియేట్ చేసి తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ డాగ్ మెయింటెనెన్స్ మీకు ఎలా ఉంది? డాగ్ మెయింటెనెన్స్ అంటే ఎప్పుడైనా ఒకటే చెప్తాను సార్, ఏనుగు కొనడం ఈజీ, దాన్ని మేపడం కష్టం. సో అలాగా దీన్ని కొనడం నాకు 2 lakhs పట్టింది. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే మంత్లీ మెయింటైన్ చేయడం అనేది ప్రేమతో చేసేది, ఇది కష్టంతో కాదు. సో దీని గురించి ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టడం, ఒక 2-3 మనుషులు దీన్ని చూసుకోవడం. దీనికి మార్నింగ్ 2 milk packets పెడతానండి. దాని పెడిగ్రీస్ ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి, రోజుకి 20-25 eggs తింటుంది. అండ్ ఈ ఆఫ్టర్నూన్ లంచ్ దానికి ఏదో ఒక మీట్ ఉంటుందండి, ఆ మీట్ తింటుంది. తర్వాత దానికి బిస్కెట్స్ అను, మిల్క్స్ అని, ఈవినింగ్స్ మళ్ళీ దానికి పెడిగ్రీ, వాకింగ్. సో పర్టికులర్ దీనికంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి, సుల్తాన్ వైజాగ్ అని. సో ఎవరైనా ఇష్టం ఉంటే దానికి ఫాలో చేయండి. అండ్ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ డాగ్ అండి, ఇట్స్ వెరీ ఒబీడియంట్ డాగ్. చూసారు కదా అసలు ఈ జీప్లో నించొని అది చాలా ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. చాలామంది కూడా దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. మేము కూడా చూసాం, మీరు ఈ జీప్లో దాంతోపాటు ఎక్కడ బయటకు వెళ్తుంటే చాలామంది దానికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు కనుకుంటే వెనకాల వెంటబడి మీరు ఫొటోస్ తీసుకుంటున్నారు. అసలు దీంతో మీకు బయటికి వెళ్ళినప్పుడు ఎలా, ఏ విధమైన అనుబంధాలు ఉన్నాయి, అంటే అనుభవాలు ఎటువంటివి ఉన్నాయి? అనుభవాలు ఏంటంటే ఇప్పుడు మేము రీసెంట్గా అరకు వెళ్ళామండి. అంటే నాకు ఫ్యాంటసీ అన్నమాట, జీప్లో డాగ్ నేనే కాదు, నాతో పాటు ఉన్న నా పెంచుతున్న నా సుల్తాన్ కూడా హ్యాపీగా ఉండాలి. వీటి పేరు సుల్తాను, అందుకే కింగ్ మాట, లయన్ ద కింగ్ డాగ్ అని దీన్ని బుద్ధిగా పిలుస్తాను. సో వీడు కూడా ఎంజాయ్ చేయాలనేది నాకు కోరిక. సో డాగ్ అంటే ఏదో ఇంట్లో పరిమితం, లేకపోతే గేట్కి పరిమితం కాకుండా ఫ్యామిలీ లాగా నేను కూడా దాన్ని చూసుకోవాలని. నాకు 2 పిల్లలు ఉన్నారు. సో ఇది కూడా నాకు 3వ వాడు మాట. సో అరకు తీసుకెళ్దామని కోరికతో నేను తీసుకెళ్ళాను. సో అరకు వెళ్ళడంతో ఇది చాలా ఎంజాయ్ చేసింది. తర్వాత దీనికి ఉన్న బెస్ట్ మెమరీ ఏంటంటే రీసెంట్గా పాపం పోలీస్ వాళ్ళు కూడా ఏదో అరకు నుండి పులిని తీసుకొచ్చారేమో అని చెప్పేసి అందరూ వచ్చి నన్ను ఆపేసి స్టేషన్ పదండి అనేసి మాట్లాడారు. మేము అందరూ షాక్ అయ్యే, సార్ ఇది కుక్క సార్, మా పెంపుడు కుక్క, ఇది డాగ్ సార్ అని. కానీ అందరూ ఆశ్చర్యపోయి దాంతో ఫోటోలు తీసుకొని సరదాగా వాళ్ళతో ఎంజాయ్ చేసి వెళ్ళారు. ఇది వైజాగ్ అంతా బీచ్ రోడ్లో కానీ నేను తిరుగుతూ ఉంటాను. ఇది నా ఇష్టం, నా కోరిక, డాగ్ని ఇలా ప్రేమించడం నా కోరిక, నా ఇష్టం. సో దాన్ని అలా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. బట్ ఇది చాలా మంచోడు, ఏ హాని చేయదు. ఇది హాని చేయడం అంటే ఈజీగా మనిషిని తినేంత సోమ దీనికున్నా, ఇది వెల్ ట్రైన్డ్, చాలా మంచి డాగ్. యూరోపియన్ కంట్రీస్లో దీన్ని కాపలా కుక్కలుగా పెంచుకునేవారు. సో దీన్ని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణాన్ని సెట్ చేసుకొని దీనికంటూ ప్రత్యేకంగా హౌస్ క్రియేట్ చేయడం. కానీ మాకు హోటల్ ఉంది, హోటల్ పైన దాని టెర్రస్ మీద దానికి మంచిగా ప్లేస్ ఇచ్చి దాన్ని చూస్తున్నాం.
థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నిజంగా ఈ డాగ్ సింహాన్ని పోలి ఉంది. నిజంగా చూస్తే నిజంగా సింహమే మన మధ్య ఉందా, మన దగ్గరికి వచ్చిందా అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. కానీ ఒకసారి చూస్తే మాత్రం సడన్గా చూస్తే ఎవరైనా భయపడిపోతారు కూడా. నిజంగా దీని మీద ఉన్నటువంటి జూలు కానీ దీని పర్సనాలిటీ చూస్తే దీనికి కేవలం ఇప్పుడు దీని ఏజ్ ఓన్లీ 2 years, కానీ ఇది చూస్తే చాలా హెవీగా ఉంది. నిజంగా దీన్ని సడన్గా ఒకసారి ఎవరైనా సడన్గా చూస్తే మీరు జడిచిపోతారు ముందు, అంతలా ఉంది. చూసారా దాని ఫేస్ కూడా ఎలా ఉందో, సింహాన్ని పోలినట్టు మొత్తం అలాగే దీని యజమాని పూర్తిగా దీనికి ఒక అందంగా దీనికి హెయిర్ స్టైల్ కూడా చేయించారు. ఒరిజినల్గా అయితే ఇంగ్లీష్ మ్యాస్టిఫ్స్ అయితే ఈ డిజైన్లో ఉండవు, కానీ దీనికి ఆయనకి ఇష్టపడి దీన్ని ఒక సింహం ఆకారంలో దీన్ని ఒక జూల్ తోటి మొత్తం చక్కగా దీన్ని కటింగ్ చేయించి మెయింటైన్ చేస్తున్నారు. అలాగే దీనికి ఫీడింగ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది ఇప్పటికే రోజుకి 25 గుడ్లు తింటుంది. ఇంకా అది కాక ఇంకా మళ్ళీ సెపరేట్గా ఇంకా మీటు ఫుడ్ అని కూడా మిగతా పెడిగ్రీ అన్నీ కూడా ఉన్నాయి. దీని మెయింటెనెన్స్ కూడా ఇష్టపడి చేస్తున్నారు. అతను ఎంత భారమైనా సరే ఇష్టపడి చేస్తున్నారు. ఇలాంటి డాగ్స్ చాలా అరుదుగా ఉంటాయి. అది విశాఖలో ఇది ఒకే ఒక డాగ్ ఉంది. దీంతో పాటు అతను ఎక్కడికి బయటికి వెళ్తే మాత్రం ఇంకా అతనికి సందడి మామూలుగా ఉండదు. ఇంకా అసలు దీన్ని కోసం దీంతో పాటు సెల్ఫీలు దిగేందుకు, ఫోటోలు దిగేందుకు పెద్ద ఎత్తున దీన్ని వెంట పడే వాళ్ళు ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే అతను బయటికి తీసుకుని వెళ్తే మాత్రం కొంత ఇబ్బంది కూడా పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అతను అంటూ సరదాగా పర్సనల్గా బయట తిరిగేదాం అనుకుంటారు, కానీ ఆ విధంగా పరిస్థితి ఉండదు. ఎందుకంటే దీన్ని చూసి ఎగబాకే అభిమానులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి ఒక నిజంగా వైజాగ్ ఇప్పుడు ఇది ఒక పెద్ద అట్రాక్షన్ అయిపోయింది. అదేవిధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుంది. దీంతోపాటు బయటికి ఎక్కడికి వెళ్తే ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా దీంతో ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటూ హడావిడి చేస్తున్నారు. చూసారా, దీనికి జీప్ మీద ఎక్కి కూర్చోవడం అంటే ఎంతో ఇష్టం. ఓనర్ వచ్చి దాన్ని జీప్ స్టార్ట్ చేస్తే చాలు వెంటనే బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఎంతో ఆనందంగా పరిగెట్టి బయటకు వచ్చి బ్యానెట్ మీద ఎక్కిపోతుంది. దీంతో ఇప్పుడు ఇలా బయటికి వెళ్తే చూసారా ఎలా ఉందో, నిజంగా సింహాన్ని పోలినట్టు. దాని లెగ్స్ చూసారా ఎంత ఉన్నాయి. కేవలం 2 years ఏజ్లోనే ఈ సైజ్ ఉందంటే దీనికి మ్యాక్సిమం దీని లైఫ్ స్పాన్ 10 to 15 years. యాక్చువల్గా దీనికి ఇచ్చిన లైఫ్ స్పాన్ 10 to 15 years, కానీ మ్యాక్సిమం అన్నీ కూడా 10 years వరకు ఒకళ్ళు ఉన్నాయంటే గ్రేటే. అదేవిధంగా ఇది అగ్రెసివ్గా కూడా ఉండదు, చాలా ఫ్రెండ్లీ డాగ్. ఒకవేళ నిజంగా అగ్రెసివ్గా ఉంటే అసలు పక్కకు కూడా ఎవరు రాలేము మనం, అంత అలా ఉంటుంది. ఏంటి బీచ్కి తీసుకెళ్ళిపోతే బోన్ చేయదు. ఇది ఒక ఎమోషన్. ఈ జీపు ఇది ఒక ఎమోషన్. కొండవీటి దొంగలో చిరంజీవి గారికి గుర్రం డాగ్ ఎలా ఉంటుందో మా లైఫ్లో నా జీపును డాగ్ అనేది దానికి ఫుడ్, ఇప్పుడు అది ఫుడ్ తినకపోతే బీచ్కి తీసుకెళ్తే ఫుడ్ తినేస్తుంది అన్నమాట. అది దానికి బీచ్ ఈ జీప్ అంటే ఇష్టం, దీని వదలదు. వైజాగ్లో అంతా కూడా బీచ్ లవర్స్ ఉంటారు, కానీ ఈ డాగ్ కూడా ఒక బీచ్ లవరే. దీనికి బీచ్కి తీసుకెళ్తే కానీ దీనికి ఏమీ తినాలని అనిపించదని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. నిజంగా దీని దగ్గర నుంచి చూస్తుంటే కూడా చూసారా ఎంత భయంకరంగా ఉందని. సో ఇటువంటి నిజంగా డాగ్ లవర్స్కి నిజంగా ఒక మంచి రిలాక్సేషన్ అనమాట ఇది. ఇంట్లో చాలామంది పెంచుకుంటారు, కానీ ఎంత భయంకరంగా ఉన్నది పెంచుకున్నది వైజాగ్ ఇది ఒకటి డాగ్. దీన్ని చూసేందుకే ఇప్పుడు ప్రజెంట్ జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఈ సోషల్ మీడియాలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా మారింది. ఇది వైజాగ్లో ఈ సుల్తాన్ ఒక చరిత్ర.